కర్రకి కర్ర, కత్తికి కత్తి. ఇది సహజంగా మనం అనుకునే సామెత. కానీ కత్తికి తుపాకీ, తుపాకీకి బాంబు, బాంబుకి మిస్సైల్. ఇది ఇజ్రాయెల్ పాలసీ. ఏదైతే నిన్ననే మాట్లాడుకున్నాం, యెమెన్‌లో ఉన్నటువంటి హౌతీలు అటు అమెరికాని దెబ్బ కొట్టడం కోసం అని చెప్పేసి అక్కడ షిప్పుల్ని అడ్డుకున్నారు, దమ్ముంటే చూసుకోమన్నారు అన్నది. అదే సందర్భంలో ఇటు పక్కన వచ్చేటప్పటికి ఇజ్రాయెల్ మీదకి ఒక క్షిపణిని ప్రయోగించారు. అది ఎయిర్‌పోర్ట్‌ని టార్గెట్ చేసింది. కాకపోతే అది కాస్త పక్కకొచ్చి రోడ్డు మీద పడింది. దానికి వాళ్ళకి ఆపరేట్ చేయడం అంటే సరైనటువంటి గైడెడ్ మిస్సైల్ కాదది. కాబట్టి గాల్లోకి వదిలేశారు. అది వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరో ఇచ్చి ఉంటారు, ఏ ఇరానోడు. దాన్ని వాడేశారు. అది కాస్త రోడ్డు మీద పేలింది. ఒక 7, 8 మందికి గాయాలైనయి. దానికి ప్రతీకారం తీర్చుకుంటామని నెతన్యాహు ప్రకటించారు నిన్ననే. అది మాట్లాడుకున్నాం. ఉదయం బిగిన్ అయ్యేటప్పటికి 30 యుద్ధ విమానాలు ఏక్దం వెళ్ళిపోయి